హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. గైస్, ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు అని చాలామంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు. సో ఓకే గైస్, ఫస్ట్ అయితే ఇది తెలుసుకోండి. జీడీసీ ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చేసాయి. డిపార్ట్మెంట్లో ఏంటంటే సపరేట్గా 50% కోటా అనేది ఉంటుందన్నమాట. 25%, 50% కోటా ఇలా డిపార్ట్మెంట్ల కోసం ప్రతి జోన్లోని అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ వచ్చే ముందే ఈ నోటిఫికేషన్ అనేది వస్తుంది అన్నమాట. సో ఫస్ట్ అయితే దీని యొక్క ఎగ్జామ్ డేట్స్ వచ్చేస్తాయి. ఓకేనా, ఈ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ డేట్స్ ఏవైతే ఉన్నాయో బిలాస్పూర్ జోన్కి సంబంధించి ఈ నెల జూలై 20వ తారీఖు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఓకేనా, ఇవేంటంటే 1 డేలోనే కంప్లీట్ అయిపోతాయి. ఓపెన్ నోటిఫికేషన్ అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు అంటే కనుక ఆగస్టులో ఉండే అవకాశం ఉంది గైస్. అండ్ ఆగస్టులో కూడా 20th ఆగస్ట్ తర్వాత ఉండే అవకాశం ఉందన్నమాట. ఓకేనా, ఆగస్ట్ 15 తర్వాత 5 డేస్ లేదా 1 వీక్ తర్వాత ఈ ఎగ్జామ్ డేట్స్ ఉండే అవకాశం ఉంది. ఎగ్జామ్ డేట్స్ ఉండే అవకాశం ఉంది లేదా నోటీస్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకేనా, యాక్చువల్గా ఎగ్జామ్ డేట్స్కి ముందు నోటీస్ అనేది ఫస్ట్ తీస్తారు. పలానా డేట్స్లో ఇలా ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి అని. లైక్ ఇప్పుడు జీడీసీ ఎగ్జామ్ డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి జూలైలో 20th నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదా. సో ఈ ఎగ్జామ్ డేట్స్ యొక్క నోటీస్ అనేది 4వ తారీఖు జూలై 4th ఇష్యూ చేశారన్నమాట. సో అలానే ఆగస్టు 20 నుంచి ఒకవేళ అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్స్ ఉంటే కనుక 4th లేదా 3rd ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ డేట్స్ యొక్క నోటీస్ వచ్చే అవకాశం ఇక్కడ చాలా వరకు కనిపిస్తుంది. ఓకేనా, సో అందరూ ప్రతి ఒక్కరూ ఇదే ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు అని. బట్ మీరందరూ ఫస్ట్ ఫోకస్ పెట్టాల్సింది ప్రిపరేషన్ మీద. ఓకేనా, ముందైతే సిలబస్ కంప్లీట్ చేయండి. ఓకేనా, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా టైం అయితే మీ వద్ద ఉండేది. ఈ పాటికే మీవి సగం సిలబస్ అనేవి కంప్లీట్ అయిపోయి ఉండాలి. 70% వరకు సిలబస్ అనేవి కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఓకేనా, సో ఇదన్నమాట. అండ్ అలాగే టెక్నీషియన్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి సెప్టెంబర్లో ఉండే అవకాశం ఇక్కడ ఉంది. ఓకేనా, సో రెండిటికి కంబైన్డ్గా ప్రిపేర్ అవ్వండి. రైల్వే ఎగ్జామ్స్లో ఏంటండి, మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, కరెంట్ అఫైర్స్ ఇవే ఉంటాయి. కొన్ని దీంట్లో మ్యాథ్స్ ఎక్కువ అడుగుతాడు, కొన్ని దీంట్లో రీజనింగ్, కొన్ని దీంట్లో సైన్స్ ఎక్కువ అడుగుతాడు. ఓకేనా, కొన్ని దీంట్లో జనరల్ అవేర్నెస్ అడుగుతాడు. సో బట్ సబ్జెక్ట్స్ అనేవి ఒకటే, మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, కరెంట్ అఫైర్స్. సో ఇదన్నమాట. సో ఈ సబ్జెక్ట్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో తప్పకుండా రైల్వే ఎగ్జామ్స్ క్లియర్ అయ్యే ఛాన్స్ ఇక్కడ చాలా వరకు ఉంది. ఒక్కసారి ఎగ్జామ్ డేట్స్ వచ్చిన తర్వాత మీ ప్రిపరేషన్ పైన మీకు ఫోకస్ ఉండదు. అప్పుడంతా రివిజనే. ఓకేనా, ఏం చదవాలి అనేది మీకు దగ్గరలో అర్థమవుతుంది. అప్పుడు మీకు రివిజన్ చేసే టైం, ఎప్పుడైతే ఎగ్జామ్ డేట్స్ రిలీజ్ అయిపోతాయో అప్పుడు మీ రివిజన్ టైం అన్నమాట అది. మళ్ళీ మీరు మొదటి నుంచి ఏవైతే చదివారో అవన్నీ రివిజన్ చేసుకునే టైం అది. అప్పుడు మీకు స్టార్ట్ చేసే టైం కాదు. చాలామంది అనుకుంటారు ఎగ్జామ్ డేట్స్ వస్తే స్టార్ట్ చేసేస్తాలేగా, అది కాలా అవ్వదు. మీకు మార్క్స్ అస్సలే రావు. ఓకేనా, సో ఎగ్జామ్ డేట్స్ వచ్చే ముందు రోజులు ఏవైతే ఉంటాయో అవి మీ రివిజన్ డేస్ అన్నమాట. సో ఇది గైస్, ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 20th ఆగస్ట్ తర్వాత ఉండే అవకాశం ఇక్కడ ఉంది. అండ్ అలాగే టెక్నీషియన్ యొక్క ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి సెప్టెంబర్లో ఉండే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం చాలా మంది గ్రూప్ డి నోటిఫికేషన్ ఎప్పుడు అంటే కనుక ఆర్ఆర్బి నోటీస్లో ఏమి ఇచ్చాడో, ఏ డేట్స్ అయితే ఇచ్చాడో ఆ డేట్స్ని తప్పకుండా ఏ మంత్ అయితే మెన్షన్ చేశారో అక్కడ ఆ మంత్లో వచ్చే అవకాశం చాలా ఇక్కడ ఉందన్నమాట. 100% అయితే ఉంది. ఎందుకు చెప్తున్నాను అంటే అసిస్టెంట్ లోకో పైలట్ పలానా డేట్స్లో వస్తాయి, పలానా మంత్లో వస్తాయి అని చెప్పారు, వచ్చేసాయి. ఆర్ఆర్బి టెక్నీషియన్ పలానా మంత్లో వస్తాయని చెప్పారు, అదే ఎగ్జామ్ క్యాలెండర్లో మెన్షన్ చేశారు, అదే మంత్లో వచ్చేసాయి అన్నమాట. అండ్ అలాగే ఆర్పిఎఫ్ యొక్క నోటిఫికేషన్ పలానా మంత్లో వస్తాయి అని చెప్పారు, 100% అదే మంత్లో వచ్చాయన్నమాట. సో అలానే ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఆర్ఆర్సి గ్రూప్ డి వేకెన్సీ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆర్ఆర్బి క్యాలెండర్లో మెన్షన్ చేసినట్టు అదే మంత్లో తప్పకుండా వచ్చేస్తాయి. బట్ ఇక్కడ ఎన్ని పోస్టులు వస్తాయి అనేది చాలా కన్ఫ్యూజన్ అన్నమాట. ఓకేనా, చాలామంది చెబుతూ ఉన్నారు 1 lakh మళ్ళీ వస్తాయి అని. బట్ అలా అన్ని వేకెన్సీ వచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ముందైతే తక్కువనే రిలీజ్ చేస్తారు. లైక్ ఒక 15,000, 20,000 వరకు గ్రూప్ డి వేకెన్సీ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే అవకాశం చాలా వరకు కనిపిస్తూ ఉంది.
ఓకేనా. లైక్ అసిస్టెంట్ లోకో పైలట్ వేకెన్సీ ముందు 5,000 ఎన్నో తీశారు కదా, ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ 18,000కి పెంచేశారు, 3 రెట్లు అయితే పెంచేశారు అన్నమాట వేకెన్సీ. సో అలానే వేకెన్సీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ పెంచే అవకాశం ఉంది. అండ్ కొంతమంది అడుగుతున్నారు అన్న టెక్నీషియన్ వేకెన్సీ పెరిగే ఛాన్స్ ఉందా అంటే ఉంది. టెక్నీషియన్ వేకెన్సీ కూడా పెరిగే ఛాన్స్ అయితే ఇక్కడ ఉంది, ఓకేనా. అది ఇంకా అఫీషియల్ అనేది చెప్పలేదన్నమాట, అఫీషియల్గా రిలీజ్ చేయలేదు. తప్పకుండా అఫీషియల్గా అది కూడా రిలీజ్ చేస్తారు. వేకెన్సీ అయితే పెరిగే అవకాశం ఇక్కడ ఉంది, ఓకేనా. టెక్నీషియన్ వేకెన్సీ కూడా పెరుగుతాయి. అండ్ ఇంకో విషయం, గ్రూప్ డి వేకెన్సీ వచ్చేటప్పుడు 10th ఉంటుందా ఐటీఐ ఉంటుందా అని. సో ఐటీఐ కంపల్సరీ చేసేసారు, లాస్ట్ టైం నోటీస్లోనే చెప్పారన్నమాట, ఓకేనా. ఈసారి కనుక గ్రూప్ డి వేకెన్సీ వస్తే కనుక 10thతో పాటు ఐటీఐ అనేది కంపల్సరీ. బట్ కొన్ని పోస్టులకి, 3 పోస్టులు ఉన్నాయి. ఒకటి పాయింట్స్ మ్యాన్, మెడికల్ అసిస్టెంట్ అండ్ అలాగే అసిస్టెంట్ స్టోర్. ఈ 3 పోస్టులకి 10th క్లాస్తో ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఈ 10th క్లాస్ ఓన్లీ 10th క్లాస్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళు ఈ 3 పోస్టులకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఐటీఐ అండ్ 10th ఉన్న వాళ్ళు అన్ని పోస్టులకి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంకో విషయం కూడా మీ అందరికీ చెప్తున్నాను, డిగ్రీ కానివ్వండి అండ్ అలాగే బీటెక్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ ఎవరి వద్ద ఉన్న వాళ్ళకి ఈ గ్రూప్ డి ఎలిజిబిలిటీ ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు లాస్ట్ టైం ఏం జరిగిందంటే చాలామంది ఈ డిగ్రీ ఉన్నవాళ్ళు, బీటెక్ ఉన్నవాళ్ళు ఏంటంటే గ్రూప్ డిలో జాయిన్ అయ్యి తర్వాత కొన్ని రోజులు చేసి వదిలేశారన్నమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని బోర్డు ఏం చేస్తుందంటే ఈసారి 10thతో పాటు ఐటీఐ, ఎందుకంటే లాస్ట్ టైం గ్రూప్ డిలో ఐటీఐ చేసేవాళ్ళు చాలామంది ఇప్పటికీ జాబ్ చేస్తూ ఉన్నారన్నమాట, వదలలేదు. బట్ ఈ డిగ్రీ ఇంజనీరింగ్ చేసేవాళ్ళు చాలామంది వదిలేశారు అన్నమాట. అప్పుడు ఈ క్వాలిఫికేషన్ ఏమీ అడగలేదు, బట్ ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మన వద్ద ఉన్న క్వాలిఫికేషన్ అనేది పెట్టొచ్చు అన్నమాట. దాన్ని బట్టి చెప్తున్నాను, ఓకేనా. సో లాస్ట్ టైం అయితే 10th ఉండేది, ఓకే. అండ్ ఈ నోటీస్ వచ్చి ఇప్పటికి 2 years అవుతుంది, ఓకేనా. అఫీషియల్గా నోటీస్ వచ్చి 2 years అవుతుంది. ఎవరైతే ఈ నోటీస్ గురించి తెలుసుకున్నారో వాళ్ళు ఒకవేళ ఐటీఐ చేసి ఉంటే కనుక ఈ పాటికే వాళ్ళ ఐటీఐ కూడా కంప్లీట్ అయిపోయి ఉండేది. బట్ చాలామంది ఏంటంటే దీన్ని నెగ్లెక్ట్ చేశారు అన్నమాట. మళ్ళీ 10thనే అడుగుతాడులే అని చాలామంది నెగ్లెక్ట్ చేశారు. చాలామంది టైం అనేది వృధా చేసుకున్నారు. ఈ టైం గ్యాప్లో చాలామంది ఏంటంటే ఐటీ కంప్లీట్ చేసుకున్నారు. చాలామంది 1 year కోర్స్ కంప్లీట్ చేసుకున్నారు, డీజిల్ మెకానిక్ కంప్లీట్ చేసుకున్నారు ఐటీఐ. సో ఈ టైంని వాళ్ళు చాలా ఉపయోగించుకున్నారు అన్నమాట చాలా వరకు. బట్ కొంతమంది ఉపయోగించుకోలేకపోయారు. ఇప్పటికీ 10th ఉంటే బాగుండు అని కామెంట్స్ చేస్తున్నారే తప్ప ఈ టైం గ్యాప్లో నేను ఐటీ కంప్లీట్ చేసేస్తాను అనే థాట్ అనేది వాళ్ళకి రాలేదు చాలా వరకు. కొంతమందికి నేను చూస్తున్నాను కామెంట్స్లో చేస్తూ ఉంటారన్నమాట. మరి అన్న కట్ ఆఫ్ వేరుగా ఉంటుందా? టెక్నీషియన్ లాగా కట్ ఆఫ్ ప్రతి ట్రేడ్కి వేరే కట్ ఆఫ్ ఉంటుందా అంటే అలా ఉండదు. గ్రూప్ డికి కట్ ఆఫ్ అంతా ఒకటే ఉంటుంది, ఎందుకంటే అది అసిస్టెంట్ పోస్ట్ కాబట్టి, ఓకేనా. అండ్ ఎగ్జామ్స్ కూడా ఒకేలా ఉంటుంది, ఎందుకంటే అది 10th బేస్ మీదే వస్తుంది. ఐటీ అడుగుతున్నాడు కంపల్సరీగా, బట్ 10th బేస్ మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతారు అనమాట. అండ్ ఐటీఐ అడుగుతున్నారు కదా, సపరేట్గా టెక్నికల్ క్వశ్చన్స్ ఏమైనా అడుగుతారంటే లేదు, అలా ఏమీ లేదు. మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, కరెంట్ అఫైర్స్ ఇవే ఉంటాయి సిలబస్లో, ఓకేనా. సో ఇది మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న ఈ డౌట్స్ అన్నమాట. చాలా రోజులుగా ఇలాంటి వీడియో ఒకటి నేను చేయలేదు, ఈ మధ్య కంటిన్యూస్గా వ్లాగ్స్ చేస్తూ ఉన్నాను కాబట్టి అందుకే సపరేట్గా మీకున్న కొన్ని డౌట్స్ని ఇలా వీడియో చేసి పెట్టేస్తే బాగుంటుందని వీడియో అయితే చేశాను అన్నమాట, ఓకేనా. మీకున్న డౌట్స్ క్లియర్ అయిపోయాయి. అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది క్లియర్ అయింది. అండ్ టెక్నీషియన్ వేకెన్సీ ఇంక్రీజ్ అవుతాయా అవ్వవా అనేది క్లియర్ అయింది, ఓకేనా. గ్రూప్ డి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అది కూడా క్లియర్ అయింది. అండ్ గ్రూప్ డిలో ఈసారి క్వాలిఫికేషన్ ఏంటి అనేది కూడా క్లియర్ అయింది అన్నమాట, ఓకేనా. ఓకే గైస్, వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.